Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, బయట మీకు పెయింటర్స్, కార్పెంటర్స్, మేసన్స్ వీళ్ళందరూ దొరుకుతున్నారా? ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే బ్లూ కాలర్ వర్కర్స్కి డిమాండ్ సప్లైని మించిపోయి ఉందన్నమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు పెయింటర్స్ చూసుకుంటే పెయింట్ అనేది ఇప్పుడు దాకా లైఫ్లో వేయని వాళ్ళు, పెయింట్ బ్రష్ పట్టుకోవడం తెలియని వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు పెయింట్స్ వేపిస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో అసలు ఇంత డైర్ సిచ్యువేషన్ రావడానికి రీజన్స్ ఏంటో ఈ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ టు లుక్ ఎట్ ద సైజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్, నంబర్స్ ఎలా ఉన్నాయంటే టు బిగిన్ విత్ ఫుడ్ అండ్ ఈ-కామర్స్ ఇండస్ట్రీ తీసుకుంటే ఎవ్రీ మంత్ వాళ్ళు 5 lakh జాబ్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు, 5 lakh పీపుల్ని ఎవ్రీ మంత్. అలాంటిది రీసెంట్ టైమ్స్లో ఓన్లీ 80% ఆఫ్ దిస్ టార్గెట్ నెంబరే వాళ్ళు ఫిల్ చేసుకోగలుగుతున్నారు బికాస్ ఆఫ్ ద సప్లై షార్టేజ్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సెక్టర్ చూసుకుంటే L&T లాంటి కంపెనీ, దే ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ టు ఫైండ్ స్కిల్డ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. దగ్గర 25,000 నుంచి 30,000 జాబ్స్ వేకెంట్గా ఉన్నాయి L&T కంపెనీలో. ఓకే, అండ్ మూవింగ్ ఆన్, దీనికి అసలు వాట్ ఆర్ ద రీజన్స్ అని చూస్తే there are four మెయిన్ రీజన్స్. ఓకే, కమింగ్ ఫ్రమ్ L&T చైర్మన్ నుంచి ఆయన చెప్పే రీజన్స్ ఏంటంటే, క్లైమేట్ ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ వల్ల, అన్సీజనల్ రెయిన్స్ వల్ల ఈజ్ మేజర్ రీజన్స్ అని చెప్తా. ఆయన ఇంకా కూడా ఏం చెప్తున్నారంటే ఇది ఎలక్షన్ సీజన్ అండ్ మ్యారేజెస్ కాబట్టి హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద షార్టేజ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. ఓకే, ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. అండ్ దీనికి తోడు టీమ్ లీజ్ కో-ఫౌండర్ ఆవిడేమంటున్నారు అంటే, అసలు వర్క్ ఫోర్స్ లేక కాదు ప్రాబ్లము, దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ వర్కర్స్ ఎక్కడ ఉంటున్నారు, ఏ ప్రైస్కి ఉంటున్నారు అండ్ డిమాండ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మధ్యన మిస్ మ్యాచ్ వల్ల మనం ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాం అని చెప్పేసి షీ ఈజ్ గివింగ్ హర్ ఒపీనియన్ యాజ్ అ రీజన్ ఫర్ దిస్. అండ్ ఇంకొక అనదర్ రీజన్ ఏంటంటే పీపుల్ ఆర్ ఫైండింగ్ ఇట్ లూక్రేటివ్ టు గో అవుట్ ఆఫ్ కంట్రీ. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ మనకన్నా బెటర్ ప్యాకేజ్ ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి డిగ్నిటీ ఆఫ్ లేబర్. అక్కడ వర్క్ చేసే వాళ్ళ ఒపీనియన్స్ ఏముంటున్నాయంటే, నేను కోల్కతాలో వర్క్ చేసుకునే వాళ్ళు ఒక అతను ఏం చెప్తున్నాడంటే, నేను కోల్కతాలో బార్బర్గా పనిచేస్తుంటే నేను బార్బర్ అని చెప్పుకుంటాను, కానీ నేను రష్యా వెళ్ళి అదే పని చేస్తున్నా, ఐ వర్క్ ఇన్ రష్యా అని చెప్పుకుంటాను. సో దెర్ ఇస్ డిగ్నిటీ ఇన్ మై వర్క్, డిగ్నిటీ టు మై వర్క్ అని చెప్పేసి దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ. And also there is better pay relative to our situation. So these are the 4 main reasons coming out to be, friends, coming from industry leaders like L&T, HR consulting firms సంబంధించిన టీమ్ లీడ్ అటు నుంచి కానీ. సో అండ్ ఆల్సో ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్ బ్లూ కాలర్ వర్కర్స్ సంబంధించిన ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, మొత్తం ఎకానమీలో కన్స్ట్రక్షన్ సెక్టర్ తీసుకుంటే, అంటే స్కిల్ ప్రాబ్లం ఏ లెవెల్లో ఉందని చెప్పడానికి ఇండస్ట్రీలో దట్స్ అన్ ఎగ్జాంపుల్. 71 million కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటే అందులో 4.1 million వర్కర్స్ మాత్రమే స్కిల్డ్ అని చెప్పి పిలవడానికి ఎలిజిబుల్, కన్సిడరింగ్ దేర్ స్కిల్ సెట్స్ అండ్ ఆల్. ఓకే, సో దిస్ ఎక్స్ప్లెయిన్స్ ద గ్యాప్ ఇన్ ద స్కిల్ సెట్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద బ్లూ కాలర్ వర్కర్స్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ దెర్ ఆర్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ వాళ్ళు వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాయి, వాళ్ళు స్కిల్ ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ ఉంటాయి. బట్ సమ్వేర్ టు ద ట్యూన్ ఆఫ్ 6.1, 6.9 million ఆ వొకేషనల్ ట్రైనింగ్స్ తీసుకుంటా వర్క్స్ చేస్తూ ఉండే కేటగిరీలోకి వచ్చిన ద గ్యాప్ ఇస్ వెరీ స్టాక్ కంపేర్డ్ టు స్కిల్డ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, అన్స్కిల్డ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఎస్పెషలీ ఇన్ ద బ్లూ కాలర్ వర్కర్స్. మన టాపిక్ ఈ ఎపిసోడ్లో అది కాబట్టి దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని రీజన్స్ విన్నారు కదా, మీ దృష్టిలో ఫ్రీబీజ్, ఎక్సెసివ్ వెల్ఫేరిజంలో జనాల్ని ముంచి లేపడం వల్ల సప్లై షార్టేజ్ ఏమన్నా వస్తుందనుకుంటున్నారా? మీకు తెలిస్తే నాకు కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ.